ప్రచారం అయితే జోరుగా సాగుతుంది కాంగ్రెస్ వాళ్ళది. అయితే నవీన్ యాదవ్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చూశారు, చేయాలనుకుంటున్నారు? నగర్, వినాయక్ నగర్ ఆ ప్రాంతాల్లో పోతే వాళ్ళందరూ కూడా రోడ్లు చూపిస్తూ ఉన్నారు. అంటే అక్కడ అన్ని కూడా 20 సంవత్సరాలు కాని అభివృద్ధి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పడం జరుగుతూ ఉంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్. అన్న, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా షేక్పేటలో ఎలాంటి అభివృద్ధి పనులు అయితే చేయలేదు. బట్ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు? అమ్మా, ఈ జూబ్లీ హిల్స్లో ప్రధానమైనటువంటి సమస్య ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పరిపాలించిన 10 ఏళ్ల సమస్య, ప్రధానమైనటువంటి సమస్య. అది పోయింది. ఇప్పుడు చాలా ఆలోచనతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అన్యాయానికి గురైందని చెప్పి రేవంత్ అన్న గారు 3 మంత్రులను అపాయింట్ చేసి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయించినారు. షేక్పేటలో దాదాపు 40 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగింది. నేను పాదయాత్రకు వెళ్తుంటే జనాలు చెప్పడం చూస్తూ ఉంటే వాళ్ళు చాలా కాంగ్రెస్ పరిపాలన పైన చాలా నమ్మకం పెరిగింది. వాళ్ళకి మా పనులు కావాలంటే కాంగ్రెస్నే గెలిపించుకుంటాం అని చెప్పడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్లో వాళ్ళకి 3 సార్లు అవకాశం ఇచ్చిన ఎటువంటి అభివృద్ధి కాలేదు. వాళ్ళ దగ్గర అధిక బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోవడం దాఖలాలు లేవు. గతంలో ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు జనాలు. నువ్వు మా పిల్లోడివి, మీరు వినాయకుల చవితికి వస్తుంటారు అని ఇక నేను ఇక్కడ అటెండ్ అయిన అన్నీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. మా మీద ఒక నమ్మకం ఉంది, రేవంత్ అన్న పైన ఒక భరోసా ఉంది, కాంగ్రెస్ పాలన పైన పూర్తి విశ్వాసం వాళ్ళకు ఉంది. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీని గెలిపించాలనే ఆలోచనలు ఉన్నారు. అయితే చేవేళ్ళలో ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, రోడ్లు సరిగ్గా వేయలేదు, అందుకని అలా జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఈ సంఘటనలో యాక్సిడెంటల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంది అండ్ ఎక్స్గ్రేషియా కూడా అనౌన్స్ చేసినారు. అండ్ ఇటువంటి సంఘటనలను మళ్ళీ రిపీట్ కాకుండా గవర్నమెంట్ విల్ టేక్ సివియర్ యాక్షన్ అండ్ ట్రై టు మళ్ళీ రిపీట్ కాకుండా చేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది. అనుకోకుండా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో దాన్ని రాటిఫై చేసి భవిష్యత్తులో అట్లా కాకుండా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటాం. అన్న, ఈ పాదయాత్రలో మీరు రోడ్లు కావచ్చు, లేకపోతే ఇక్కడ డంపింగ్ సిస్టమ్ కావచ్చు, వాటిని ఎలా బాగు చేయాలనుకుంటున్నారు? రోడ్లు కూడా వర్షం పడతాయి, మీరు చేపట్టాలనుకున్న అభివృద్ధి పనులు ఏంటి ముఖ్యంగా? అమ్మ చూడండి, భగవంతుని దయ వల్ల ఈ మా ప్రాంత ప్రజల ఆశీస్సుల వల్ల నన్ను గెలిపించుకున్న తర్వాత ఎంటైర్ కాన్స్టిట్యున్సీని, ఇంటలెక్చువల్స్ని, కాన్స్టిట్యున్సీలో గతంలో పనిచేసినటువంటి అధికారులని, స్థానిక పెద్ద మనుషులని, స్థానిక ప్రజలని అందరిని కూడా కూర్చోబెట్టుకొని ప్రతి ఒక్కటి దాని మీద ఒక కేస్ స్టడీ చేస్తా. అది సీసీ రోడ్స్ కావచ్చు, ఎంటైర్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అని ఏమేమి ఉన్నాయి బస్తీలో. ఇప్పుడు బస్తీకి వస్తే రోడ్డు డ్రైనేజే కాదు కదా, ఇంకా వేరే కూడా ఉంటాయి. కమ్యూనిటీ వాళ్ళు ఉంటుంది, చాలా చోట్ల ఐరన్ పోల్స్ వల్ల ఇండ్లలో. ఇక కంటిన్యూ ప్రాసెస్ కదా, ఎన్ని రోజులు దానికో లిమిట్ ఉంటుంది. ఈ రోజు కూడా రాజకీయాలు మొదలై 60 ఏళ్ళు 70 ఏళ్ళు స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతున్నా వీఆర్ డిస్కసింగ్ ఆన్ ఇష్యూస్. ఇంకా సమస్యలు ఇవి నెవర్ ఎండింగ్. నవీన్ యాదవ్ రాగానే మొత్తం 100% అని నేను అబద్ధాలు మాట్లాడుతున్నాను. కానీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను మాత్రం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ విల్ ట్రై టు సార్ట్ అవుట్. ఎందుకంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు మొన్న కూడా మా ప్రాంతాలలోకి వచ్చినప్పుడు మంచి మెజార్టీతో గెలిపియండి, అభివృద్ధి కావాలని అంటే కాంగ్రెస్ గెలిపియండి. అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఇది ఇప్పుడు బీఆర్ఎస్ మాయమాటలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేరు. ఇప్పుడు మళ్ళీ మాయమాటలు చెప్పుకుంటే తిరుగుదామని చూస్తూ ఉన్నారు. జనానికి ఒకటి మీ మీడియా ద్వారా చెప్పేది అంటే మోసపోకండి. 3 సార్లు అవకాశం ఇచ్చి మోసపోయినారు. ఎందుకు అవకాశం ఇచ్చారు? మన గల్లీలు బాగుపడతాయి, బస్సులు డెవలప్ అవుతాయి అని. ఎక్కడ అవి ఏం లేవు. ఇప్పుడు మాత్రం ప్రజలకి చాలా నమ్మకం ఉంది కాంగ్రెస్ పైన. అండ్ విల్ ట్రై టు సాల్వ్ బస్తీలలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఓల్డ్, ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద పడ్డటువంటి డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయి. పాపులేషన్ పెరిగింది, దానివల్ల అన్నీ ఓవర్ఫ్లో అవ్వడము, సీసీ రోడ్లు అక్కడక్కడ డ్యామేజ్ అవ్వడం, కమ్యూనిటీ హాల్స్ కొన్ని డెవలప్ కాకపోవడం. ఇక్కడ షేక్పేటలో స్కూల్ పేరు ఏం చెప్పిన కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ప్రాపర్టీ 3 ఎకరాలు పాతబడ్డ టక్కర్ బాబా స్కూల్ అనేది ఒక 3 ఎకర్స్లో షేక్పేటలో ఉంది. అదొక బూత్ బంగ్లా లెక్క తయారైంది. ఆ స్థానిక ప్రజలు అంటే ఎస్సీ కాలనీకి సంబంధించి పేద ఎస్సీ విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ పెట్టడం జరిగిందంట అప్పట్లో.
సో అది సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండింగ్ రాక ఆ స్కూల్నే మూసేసింది. సో దానివల్ల పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చాలా దెబ్బ పడుతుంది అది. సో దాన్ని రేపు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దాన్ని మాట్లాడి దానికి ఏం రెవెన్యూస్ చేయాలా, మళ్ళీ అది స్కూల్ మళ్ళీ యాక్టివ్గా అయ్యి రీఓపెన్ అయితే ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడుతుందని. అది ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్. సో అటువంటివి అంత ప్రైమ్ ఏరియాలో 3 ఎకరాల స్థలం అది బూత్ బంగ్లాలా పడున్నదంటే అది అదే హాస్టల్. దాన్ని మేము మంచి డెవలప్ చేసి విద్యను అందించాలనే ఒక ఆలోచన. వేరియస్ ఉంటాయి డెవలప్మెంట్స్. సో ఓవరాల్గా అన్నీ మాట్లాడి అన్నీ కూడా చేస్తాము. అండ్ మా ప్రాంతంలో హై టెన్షన్ లేన్స్ అక్కడ పక్క అండ్ రెగ్యులరైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి, సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ సపరేట్, అవన్నీ కూడా రెగ్యులరైజేషన్ చేయిస్తే వాళ్ళకి టైటిల్ అవుతుంది. దే కెన్ గో ఫర్ లోన్స్ అండ్ దే కెన్ వాళ్ళ సొంతంగా వాళ్ళు ఏదైనా బిజినెస్. దేర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్. ఒక్కొక్కటిగా మేము సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండే విధంగా మేము చేస్తాం. అంటే అజారుద్దీన్ ప్రచారంలో మీరు అసలు ఏం నేర్చుకున్నారు? ముఖ్యంగా రాజకీయం ఇన్ని రోజులు ప్రచారం చేస్తున్నారు కదా, ఏ అప్స్ అండ్ డౌన్స్ కావచ్చు, మీరు అసలు ఏం నేర్చుకున్నారు? చూడండి, ప్రాంత ప్రజలు చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళకి పెద్ద రాజకీయాల మీద పెద్ద పాపం తెలుసుకోలేరు. వాళ్ళకు ఒక అవైలబుల్ ఉండే లీడర్ కావాలనేది చూస్తూ ఉంటారు. సేమ్ నేను గత 15 ఏళ్ళుగా చూస్తున్నా కదా, ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా ఎదిగే పొలిటీషియన్ ఉంటే డ్యామేజ్ చేయాలని చూస్తారు. దట్ ఈస్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నవీన్ యాదవ్. అది అప్పట్లో నా ఎంబడి 15 ఏళ్ళకే పడ్డారు. సో నా సిస్టమ్ ఏంటంటే యూత్ సమాజానికి ఉపయోగపడాలనుకున్న యూత్ని ఎంకరేజ్ చేయాలి. ఈరోజు రేవంత్ అన్న ఈజ్ డూయింగ్ ఇట్. దాదాపు 25 మంది యంగ్ టీమ్ ఉన్నారు అండ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినాడు. సో నాకు ఈ అవకాశం వచ్చింది. రేపు మా ప్రాంతంలో కూడా యంగ్ పీపుల్ ఎవరైతే సమాజానికి ఉపయోగపడాలనుకుంటే అటువంటి వారిని ఎంకరేజ్ చేస్తాను. ఒకటి, లీడర్స్ అనేటోడు కామన్ మ్యాన్కి అవైలబుల్ ఉండాలా, అప్రోచబుల్ ఉండాలా, వాళ్ళకి గౌరవం ఇవ్వాలా. పనులు అంటే రేపు నాతో కూడా కొన్ని పనులు అవుతాయి, అవ్వకపోవచ్చు, బట్ వచ్చినటువంటి సమస్యని వాళ్ళ బాధని అర్థం చేసుకునేటోళ్ళు ఉండాలి. సో చాలా చోట్లలో బస్తీలలో వెళ్తే అన్న మా డెవలప్మెంట్ దేవుడేరు కానీ మాకు గౌరవం ఇచ్చేటోళ్ళు కాదు, గత ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకునేటోది కాదు, మా ఫైల్ ముఖాన కొట్టేది, మాకు మీ ప్రాంతంలో ఓట్లు పడలేవు, ఇది పడలేదు, అది పడలేదు, ముఖాన కొట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. నేను బస్తీలో పుట్టి పెరిగిన ఉన్నాయి. 40 ఏళ్ళతో నా కుటుంబంకి పబ్లిక్కి మంచి రిలేషన్షిప్ ఉంది. సో వీ నో ద ప్రాబ్లమ్స్. గరీబ్ బాధ లేని కష్టాలు ఏంది మాకు తెలుసు. విల్ ట్రై టు సార్ట్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్. అయితే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం అనేది కాంగ్రెస్ వ్యూహమే, ముస్లిం ఓట్ల కోసమే ఇచ్చింది, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అజారుద్దీన్. పీసీసీ గారిని అడగండి, మీరు ఆ ప్రశ్న పీసీసీ గారిని అడగండి. హనుమంతరావు గారు మీకు ఎలాంటి మద్దతు కల్పించారు ప్రచారం? మైనార్టీసీకి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలని ఎప్పటి నుండో ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు ఆలోచన. ముందే ఆయనకి ఎమ్మెల్సీగా ప్రకటించినారు. సో ఒక మైనార్టీకి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినారు. ఏమంటున్నారు? హనుమంతరావు గారు ఎలాంటి మద్దతు కల్పించారు ఈ ప్రచారంలో భాగంగా? పెద్ద ఆయన హనుమంతరావు గారు సో యాక్టివ్ ఎట్ దట్ ఏజ్. దాదాపు 80 పైన ఉంటాడు. వచ్చి మా నెబడే తిరుగుతారా అంటే పాపం ఒక బస్తీ అంతా తిరిగినాడు. ఏం ఏరియా? బాలాజీ వినాయక్ నగర్, అర్జన్ బస్తీ, ఆ ప్రాంతాలలో కూడా పెద్ద ఆయన హనుమంతరావు గారు తిరిగినారు. సో తనకు కూడా కొన్ని రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళందరూ ఇప్పుడు రావడం, వాళ్ళ మద్దతు పలకడం అండ్ వెరీ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అటువంటి పెద్దల ఆశీస్సులు మాకు ఉండాలా. ఇటువంటి యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు హనుమంతరావు అన్నకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.